అందరికీ పార్వతీ పరమేశ్వర శుభాకాంక్షలు అండి. ఈరోజు అక్క నేను కలిసి అక్క వాళ్ళ ఇంట్లో సిరిదేవి వ్రతం చేశాం. పూజకి కావలసిన సామాగ్రి అండి, 3 రకాల పువ్వులు మెయిన్గా పెట్టాలి. పసుపు, కుంకుమ, చందనం ఉండాలి, ధూపం, నెక్స్ట్ తమలపాకులు, చెక్క. ఈ శివదేవుని వ్రతకథ బుక్ దొరుకుతుంది. దాంట్లో అన్నీ మనకి అది చదివితే అది మనకు అన్నీ తెలుస్తాయి. కొబ్బరికాయ, అరటిపళ్ళు. కానీ కొబ్బరికాయ కొట్టాక కొబ్బరి ముక్కలు దానికి నైవేద్యం పెట్టాలి. ఫస్ట్ గణపతి పూజ అగోండి అక్క చేస్తుంది. గణపతి పూజ ముందు చేసి అష్టోత్తరం చదివి దీపం ధూపం పెట్టి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చాం. హారతి ఇచ్చిన తర్వాత పార్వతీ పరమేశ్వరులకి పూజ స్టార్ట్ చేసాం. పార్వతీ పరమేశ్వరులకి ఆదంగ పూజ చేసి ఆ తర్వాత అష్టోత్తరం చేసాం. అష్టోత్తరం చేశాక నైవేద్యం పెట్టాం. కొబ్బరి ముక్కలు, బెల్లం అండి నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత తాంబూలం పెట్టాం. అక్కకి సరదా ఏంటంటే పరమాన్నం, బూర్లు కూడా పెట్టింది. తనకి ఏదైనా వ్రతం చేస్తే అన్నీ మహానైవేద్యం పెట్టాలని అంటది. అందుకే తనకి సరదా కదా అని. యాక్చువల్గా వ్రతకథలో ఉంటుంది కొబ్బరి ముక్కలు, బెల్లమే దీనికి నైవేద్యం. మన ఇష్టం అండి. దీంట్లోని ప్రత్యేకత అంటే మనం ఏదనుకుంటే అది చేసుకోవచ్చు. మన ఇష్ట ప్రకారం మనకి మనసు ఇష్టం ప్రేమ అవి ఉండాలి దేవుడి పైన, అంతే. మన ఇష్ట ప్రకారంగా మనం చేసుకోవచ్చండి. కానీ మెయిన్గా కొబ్బరి ముక్కలు, బెల్లం నైవేద్యం. మిగతావన్నీ ఇవి ఎక్స్ట్రా మేము చేసుకున్నాం అంతే. కానీ అవ్వండి అంతా పాష్టోత్తరం చదివాక నైవేద్యం పెట్టాక హారతి ఇచ్చేయడం. హారతి ఇచ్చాక ఇది యాక్చువల్లీ 3 వారాలు చేయాలండి శివదేవుని వ్రత కదా. ప్రతి 3 సంవత్సరాలు అక్క మొక్కుకుంది కదా. ఇది ఫస్ట్ వారం అయింది, ఇంకా 2 వారాలు చేస్తుంది.